ఈరోజు హోటల్ స్టైల్లో పాస్తాని చేసుకున్నాము. బాగా క్రీమీగా సిల్కీ ఉంటుంది ఈ పాస్తా. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మంచిగా క్రీమీగా బాగా ఈ పాస్తాని బాగా క్రీమీగా వచ్చేటట్లు చేసుకున్నాము. చాలా బాగుంటుంది. ఇది మామూలు పాస్తా అంటే మనం ఉడికించుకొని తర్వాత వేసుకుంటాం కదా, అట్లా కాకోకుండా బాగా క్రీమ్ లాగా వచ్చేటట్లుగా టమోటా వేసుకొని మనము పాస్తా వేసుకున్నామంటేనా సూపర్గా ఉంటుంది. ఇది రెడ్ పాస్తా అంటారు మామూలుగా. దీన్ని మరి ఎట్లా తయారు చేయాలా, ఏమేమి కలపాలా, అది అంతా క్లీన్గా నిదానంగా చూడండి. ఎందుకోసం అంటే దాంట్లో కొంచెం ఎక్కువ ఐటమ్స్ వేసేది ఉంటుంది. ఒకటి మిస్ అయినా కూడా మనకి టేస్ట్ పోతుంది, అది ఆ టేస్ట్. అందుకోసమని నిదానంగా చూడండి. మీకు ఏమేమి వేయాలా, ఎప్పుడు వేసి ఏమేమి వేసుకోవాలో తెలుస్తుంది. మనం స్కిప్ చేసుకుంటే చూసినామంటే మిస్ అయిపోతాయి, ఆ టేస్ట్ రాదు. అందుకోసమని మీరు స్కిప్ చేయకోకుండా మంచిగా నిదానంగా ఒక 10 మినిట్సే అంతే, ఎక్కువ లేదు. నిదానంగా చూడండి, చాలా బాగుంటుంది. ఇది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. మీ ఇష్టం. మీరు కింద వద్దనుకుంటే ఎగ్ వేసుకోవద్దండి, లేదు తినే వాళ్ళైతేనే ఎగ్ వేసుకోండి. నేనైతే ఎగ్ వేస్తున్నాను. మీరు కూడా తినే వాళ్ళైతేనే ఎగ్ స్కిప్ చేసేసుకొని కొద్దిమ ప్రాసెస్ అంతా ఇదే, ఇంకా ఏం లేదు. ఇంకా ఓకేనా? రండి చూద్దాం, రండి ఎట్లా చేయాలో మరి. రండి. ఈరోజు హోటల్ స్టైల్లో పాస్తాని చేసుకున్నాము. బాగా క్రీమీగా సిల్కీ ఉంటుంది ఈ పాస్తా. ఇప్పుడు స్టవ్ అంటించి కడాయి పెట్టుకొని ఒక గ్లాస్ పాస్తాకు 4 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. ఈ నీటిలో కొంచెము ఉప్పు, తగినంత నూనె వేసుకొని నీటిని మరగనిద్దాము. ఒకసారి చూద్దాము నీళ్ళు మరుగుతున్నాయేమో. నీళ్ళు మరుగుతున్నాయి. ఇప్పుడు ఇంకా పాస్తాను కూడా వేసేద్దాము. ఇంకా పాస్తాని బాగా ఉడికిద్దాము. ఇంకా బాగా పాస్తా ఉడికింది, ఇంకా వడేసుకున్నాము. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము. చాకుతో ఎట్లా అంటే కట్ అయిపోతుంది చూడండి, ఇప్పుడు ఉడికినట్ల. ఇంకా పాస్తాను వడేసుకున్నాము. అలాగే ఉంచరాదు, వేడి నీళ్ళలో ఉంచామంటే ఒకదానికొకటి అతుక్కుంటాయి. ఈ వడేసుకున్న పాస్తాను మళ్ళీ చల్లని నీళ్ళలో వేసేద్దాము. చల్లని నీటిలో వేసిన పాస్తాను మరి వడేసి పక్కన ఉంచుకున్నాము. ఇంకా ఇప్పుడు వైట్ సాస్ని ప్రిపేర్ చేద్దాము. మరి కడాయి ఉంచి కొంచెము ఆయిల్ వేసుకున్నాము. ఈ ఆయిల్తో పాటు కొంచెము బటర్ కూడా వేసుకున్నాము. బటర్ వేసుకొని వేయించినామంటే మంచి స్మెల్ ఉంటుంది. మైదా పిండి, ఆయిల్, బటరు అంతా బాగా వేడైంది. ఇప్పుడు ఒక 2 స్పూన్ల మైదా పిండిని కూడా వేసుకున్నాము. ఈ మైదా పిండిని కొంచెము ఆయిల్లో బాగా వేయించుకున్నాము. ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి బాగా, లేదంటేనా వైట్ సాసు పచ్చివాసన వస్తుంటుంది, మనకి అంత టేస్ట్ ఉండదు. కొద్దిసేపు బాగా వేయించుకున్నాము. ఆయిల్లో బాగా వేగలది. ఇంకా 2 నిమిషాలు అయిపోయింది చూడండి, మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు పాలు పోసుకున్నాము. ఇంకా పాలు ఒక 1/2 లీటర్ పాలు కావాలా దీనికి, సాస్కి, మనకి వైట్ సాస్కి. నిదానంగా పాలు ఒక 1/2 లీటర్ వేసేసుకొని ఇంకా బాగా కలిపెట్టుకున్నాము. ఉంటలు లేకోకుండా. అది కాక మనకి వేగింది కదా, తొందరగా ఉంటలు కట్టదు. మైదా పిండి కూడా చాలా బాగా వస్తుంది. చూడండి ఎంత బాగుంది కదా చూడడానికి. నిదానంగా కలుపుదాం. ఇంకా కలుపుతూనే ఉన్నాము. మంటను మీడియంలో ఉంచి కలుపుకుంటూ ఉంటే మనకు 2 నిమిషాల్లో సాస్ తయారవుతుంది. చూడండి సాస్ తయారైంది. ఇప్పుడు చెక్ చేసుకున్నాము ఒకసారి. ఇంకా దీన్ని ఒక 2 నిమిషాలు ఉడికించుకున్నాము. నిదానంగా సిమ్లో పెట్టి ఉడికిద్దాము. అంతలోగా మనము ఇప్పుడు రెడ్ పాస్తా అనుకున్నాం కదా, దానికోసము టమోటా ప్యూరీ రెడీ చేసి పెట్టినాను ఆల్రెడీ. దాన్ని తర్వాతకి ఇంకా మరి స్టవ్ అంటించుకొని కడాయి పెట్టి బటర్ వేసుకున్నాం కొంచెము.
ఇంకా బటర్ వేడైంది. ఇప్పుడు నేను ఎల్లుల్లిపాయ ముక్కలు వేయాల టకానని ఉల్లిపాయ ముక్కలు వేసేసినాను. మరి కొంచెం బటర్ వేసినాను ఆల్రెడీ. ఇంకా వేసి కొన్ని వెల్లుల్లిపాయ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకోవాలా. చిన్నగా కట్ చేసుకొని బాగా వేయించుకోవాలి. అవి పచ్చి వేయరాదు. అట్లనే కొంచెం కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకుంటేనా మంచి కలర్ వస్తేనా మంచి వాసన ఉంటుంది. పచ్చి వేయకూడదు అట్లనే. కాబట్టి కొంచెం బాగా వేయించుకొని ఇంక అన్నీ కలిపేసుకున్నాము. నా దగ్గర క్యాప్సికము గ్రీన్ క్యాప్సికమ్ లేదు, అందుకే ఎల్లో బెల్ పెప్పర్ వేస్తున్నాను నేను. ఇది కూడా బాగుంటుంది టేస్టీ. ఇంకా అన్నీ బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు టమోటా ప్యూరీని కూడా వేసేసుకున్నాము. టమోటా పండ్లను కూడా కొంచెం బాగా ఉడికించుకొని గ్రైండ్ చేసి పెట్టుకుంటే ఒక 3 టమోటా పండ్లు సరిపోతాయి. కొంచెం ఉప్పు, ఇప్పుడు కొంచెము కారము, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, కొంచెము మిరియాల పౌడరు, కొంచెము ఆరిగానో వేసుకుంటేనే మంచి స్మెల్ ఉంటుంది. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఆరిగానో మెయిన్ ఉండాల్సింది పాస్తాలో. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకున్నాము. కలుపుకొని ఇంకా ఉడికించుకుంటేనే టమాటో ప్యూరీ పచ్చి వాసన పోయేంత వరకు సరిపోతుంది. ఇంకా టమాటో ప్యూరీ బాగా ఉడికింది. ఇప్పుడు ఫ్రోజన్ బఠానీ, ఫ్రోజన్ కార్న్, నేను అవి ఫ్రోజన్వి తీసుకున్నాను 2, అవి కూడా వేసేసుకున్నాము. ఇంకా ఇప్పుడు ఒకటి బాయిల్డ్ ఎగ్ తీసుకొని కొంచెం ఇట్లా తురుముకొని వేసుకుంటేనే బాగుంటుంది. లేదు నాన్ వెజ్ తినని వాళ్ళు ఇట్లా ఎగ్గుని స్కిప్ చేసేసేయండి. ఉత్త కార్ను, బఠానీ, బెల్ పెప్పరు మీ ఇష్టము, అవి వేసుకుంటే సరిపోతుంది. ఇంకంత బాగా కలిపేసుకున్నాము. కలిపేసుకొని ఇంకా వైట్ సాస్ రెడీగా ఉంది కదా, ఆ వైట్ సాస్లన్నీ కలిపేద్దాము. అంతా మొత్తము బాగా అంతా కలుపుకుంటే ఇంకా మనకి రెడీ అయింది సాసు. చాలా బాగుంటుంది, క్రీమీగా. ఇది సేమ్ హోటల్లో లాగానే ఉంటుంది. చాలా టేస్ట్ కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఇట్లా. ఇంకా టమోటా పేస్ట్ వస్తుంది, అది వేసినామంటే ఇంకా రెడ్గా వస్తుంది. ఇప్పుడు అంతా బాగా కలిసిపోయింది, ఉడుకుతుంది కదా, ఇంకా ఉడకబట్టింది. ఇప్పుడు ఈ మొజరెల్లా చీజ్ ఉంటుంది కదా, మామూలుగా మనము పిజ్జాల పైన వేస్తారు దీన్ని, ఆ చీజ్ని కొంచెం వేసుకుంటేనా బాగుంటుంది. కొంచెం సిల్కీ లాగా అనిపిస్తుంటుంది. ఇంకా కొంచెము ఇట్లా మనము తీసుకొని తినేటప్పుడు కొంచెం సాగినట్లు అనిపిస్తుంటుంది. దీన్ని కూడా వేసి కొంచెం సేపు, కొద్దిసేపు 1 నిమిషంలో మగ్గిపోతుంది. అది అంతా కరిగిపోతుంది. కొద్దిసేపు ఉంచుదాము. ఇంకంతా బాగా కలిసిపోయింది. ఇప్పుడు ఇంకా పాస్తాని కూడా వేసేసుకున్నాము. పాస్తా కూడా బాగా చల్లగా అయిపోయింది. ఇంకా ఇప్పుడు పాస్తాని అన్నీ వేసి మరి కొంచెం చూసుకొని మనం టేస్ట్ చూసుకొని తర్వాత ఇంకా అన్ని చిల్లీ ఫ్లేక్స్, అన్నీ ఉప్పు, కారము, కొంచెం ఆరిగాను అట్లా అన్నీ వేసేసుకొని కలుపుకున్నాము. కలుపుకొని 1-2 నిమిషాలు పెట్టినామంటే ఇంకా మనకి రెడ్ చీజీ పాస్తా రెడీ. చూసినారు కదా ఎంత బాగా వచ్చిందో. చూసినారు కదా రెడ్ చీజీ పాస్తా ఎలా తయారు చేసామో. మీకు గిన నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను. ఓకేనండి, బాయ్.